Namaste. Welcome to Poll Ground 2024 special discussion on elections. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 7వ దశ పోలింగ్ కూడా జరుగుతున్న టైంలో ఉన్నాం మనము. ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అయిపోయింది, ఇంకా అన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్షన్స్ అయిపోతున్న పరిస్థితి. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదలవబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితుల గురించి 2014లో 2019లో ఎటువంటి ఫలితాలు వచ్చాయి, ఓటర్ టర్న్అవుట్ ఏ విధంగా ఉంది అండ్ ఇప్పుడున్న అవకాశాలు ఏంటి, వీటి గురించే చర్చించేటువంటి కార్యక్రమమే ఈ పోల్ గ్రౌండ్ 2024. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు. అండ్ ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోతున్నవి 2 రాష్ట్రాల గురించి. ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికల గురించి, అదేవిధంగా అటు గోవాలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలకు సంబంధించి 2014, 19 అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి మనము మదింపు చేయబోతున్నాము. అండ్ సురేష్ కొచాట్ల గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సురేష్ కొచాట్ల గారు, నేను యాక్చువల్లీ మహారాష్ట్ర అండ్ గోవా 2 రాష్ట్రాల గురించి చర్చించాలి. నేను జనతా ఎక్స్ప్రెస్ మేము దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 9-10 రాష్ట్రాల్లో నేను పర్యటించాను. అందులో ఫస్ట్ మేము వెళ్ళింది నాగ్పూర్, మహారాష్ట్రలోనే ఫస్ట్ నేను వెళ్ళాను. మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉంటే అక్కడున్న స్థితిగతుల గురించి మనం అనలైజ్ చేసుకుందాము. అండ్ ఫస్ట్ అసలు 2014, 2019 ట్రెండ్స్ ఏంటి అండ్ ఇప్పుడున్న ట్రెండ్స్ ఏంటి ఒకసారి మనం చూద్దామా? డిఫరెంట్ సైడ్. యాక్చువల్లీ ట్రెండ్స్ చేంజ్ కాలేదు. 2014లోనూ అదే ట్రెండ్, 2019లో కూడా 3 పార్టీలకు అదే ఉంది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ అండ్ కాంగ్రెస్ ఒకటే ఒక సీట్ తగ్గింది. ఎంఐఎంకి ఒక సీట్ ఎక్కువైంది. సో ఆబ్వియస్లీ ఆ సీట్ ఎక్కడి నుంచి పోయిందని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ లాస్ట్లో ఇండిపెండెంట్ నవనీత్ రాణా బారామతి నుంచి ఆమె పోటీ చేసి, అఫ్కోర్స్ షీఈ్ నౌ విత్ బీజేపీ నౌ. ఇప్పుడు సో టెక్నికలీ చేంజ్ ఏం కాలేదు, కానీ స్ట్రైక్ రేట్లో బీజేపీకి స్ట్రైక్ రేట్ బాగుంది శివసేన కన్నా. అంటే అప్పుడు శివసేన కంబైన్డ్ శివసేన ఉండే, ఇప్పుడు స్ప్లిట్ అయ్యి షిండే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన అండ్ స్ప్లిట్ అయిపోయారు. సో ఈ 23 స్థానాల్లో చాలామంది అంటున్నారు బీజేపీకి సీట్లు తగ్గుతుందనేది. అది మనం చూడాల్సింది, ఎందుకంటే స్ప్లిట్ జరిగింది బీజేపీలో కాదు, స్ప్లిట్ జరిగింది శివసేనలో, స్ప్లిట్ జరిగింది ఎన్సీపీలో. సో బీజేపీ సీట్లు ఎందుకు పోవాలి, అదే క్వశ్చన్ వస్తుంది. సీటు పోతే ఎవరిది, శివసేన సీట్లు పోవాలి అంటే షిండే గ్రూప్ సీట్లు తగ్గుతుంది, తగ్గొచ్చు. ఎందుకంటే వాళ్ళు కొన్ని సీట్లు అడిగి తీసుకున్నారు, కొట్లాడి తీసుకున్నారు కొన్ని సీట్లు. అక్కడ కొన్ని రిబెల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బీజేపీ వాళ్ళు పని చేయట్లేదు వాళ్ళ కోసం అని చెప్పి, శివసేన వాళ్ళకి పని చేయట్లేదు అని చెప్పి ఒక అలిగేషన్ నడుస్తున్నది. కానీ అది గ్రౌండ్ లెవెల్లో బీజేపీ సీట్లు, ఎందుకంటే బీజేపీ ఫస్ట్ వాళ్ళ సీట్ల గురించి మాట్లాడతారు, తర్వాత అలయన్స్ పార్ట్నర్స్ గురించి మాట్లాడతారు. కరెక్ట్. ఇంట్రెస్టింగ్లీ ఎలక్షన్ నడుస్తున్నప్పుడు మోదీ గారు మహారాష్ట్రలో పర్యటించినప్పుడు శరద్ పవార్ గారిని ఒక ఇన్విటేషన్ ఇచ్చారు. ఆయన, మీరు ఎన్ని సంవత్సరాలు ఈ పార్టీని నడిపించుకుంటారు, ఈ ఎలక్షన్ తర్వాత మీ పార్టీ ఉండదు, మా దగ్గరకు వచ్చేసేయండి, ఎన్డీఏ భాగస్వామి అయిపోయింది అని చెప్పారు. ఆయన అడిగారు. శరద్ పవార్ గారు యాజ్ యూజువల్ లేలే మేము ఇక్కడే ఉంటాం, మేము మా మహావికాస్ అఘాడీలో ఉండిపోతాం అని చెప్పి. కానీ పార్టీ స్ప్లిట్ అయిన తర్వాత ఆయన కూడా చాలా వీక్ అయిపోయారు, ఫిజికలీ వీక్ ఉన్నారు అండ్ పొలిటికల్ కూడా వీక్ అయిపోయారు. ఎందుకంటే అజిత్ పవార్ ఇప్పుడు అది ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్యామిలీ పార్టీస్లో ఎప్పుడు ఎవరు టేక్ ఓవర్ చేస్తున్నారు, నెక్స్ట్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ అని. అంటే కొడుక ఇక్కడ మన దగ్గర హరీష్ రావా కేటీఆర్ అని మనం ఎప్పుడు అడుగుతుండే, ప్రిఫరెన్స్ ఎప్పుడు కేటీఆరే బీఆర్ఎస్ ఉన్నప్పుడు, ఎందుకంటే చాలా ఆబ్వియస్ కొడుకు కదా. సో ఈ విల్ గెట్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. సో దానికి అందరికి తెలిసి వస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు మన సుప్రియా సూలే వచ్చినప్పుడు న్యాచురల్లీ అజిత్ పవార్ తెలిసిపోయింది ఆయనకి ఫ్యూచర్ పార్టీలో లేదని చెప్పేసి, దానికోసం పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. ఇట్స్ నాట్ ఎ షార్ట్ టర్మ్ థింగ్, లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్. మహారాష్ట్రలో ప్రాబ్లం ఏంటంటే బీజేపీకి ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆనియన్ బౌల్, అది మహారాష్ట్ర లసంగాం ఏరియాలంతా మీరు తిరిగారు కదా. మహారాష్ట్ర మీకు దిండోరి అనే కాన్స్టిట్యున్సీ ఉంది, లోక్సభ కాన్స్టిట్యున్సీ. దాంట్లో బీజేపీ 2009 నుంచి గెలుచుకుంటూ వస్తుంది. 2014 కాదు, 2009 కూడా బీజేపీ గెలిచారు అది సీటు. కానీ జరిగింది ఏంటంటే మనం చూడాల్సింది, అక్కడ భారతీ పవార్ అని బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు. ఈసారి లాస్ట్ టైం ఆమెనే కలిసింది. 8 లక్షల ఓటర్స్ ఉన్నారు సాయి గారు, అక్కడ 8 lakh ఓటర్స్. ప్రాబ్లం ఏమొచ్చిందంటే అక్కడ ఉల్లిపాయల ధరలు పడిపోయినాయి చాలా మటుకు. అది ఎందుకు పడ్డదంటే వెరైటీ ఆఫ్ రీజన్స్. ఒకటి వర్షాలు వచ్చిన తర్వాత, ఇది సీజనల్ క్రాప్, ఇది ఏదో ఇవాళ వేస్తే రేపు పొద్దున్న రాదు, అది ఉల్లిపాయలు టైం పడుతుంది గ్రో. సో సీజనల్ క్రాప్లో మన దగ్గర కూడా ఉన్నట్లనే ఒకసారి వర్షం వస్తుంది, ఒకసారి గాలి వస్తుంది, కొట్టుకోపోతుంది. వర్షం ఎక్కువ ప్రాబ్లం, ఎందుకంటే ఉల్లిపాయలు అప్పుడు గ్రౌండ్ కింద ఉంటుంది, వర్షాలు వాళ్ళకి గాలితో ప్రాబ్లం లేదు వాళ్ళకి. సో ఈ గవర్నమెంట్ ఏం చేశారంటే, ఈ ఉల్లిపాయలు అంటే చాలా సెన్సిటివ్ పొలిటికల్ టాపిక్, మనకు అందరూ తెలుసు. గవర్నమెంట్లో పడిపోతుంది ఉల్లిపాయల ధరల మీద, అంటే ఎవరు కొనేటోళ్ళకి, అవును కన్స్యూమర్కి, అది పంట పండిస్తున్న రైతులకు కాదు. రైతుల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు మాకు
ఖర్చు అయిన తర్వాత కూడా మాకు 11 రూపాయలు కూడా రావట్లేదు, 8 రూపాయలు కూడా రావట్లేదు ఒక్కొక్కసారి. కానీ మన దగ్గర ఉన్న టమాటా కేసు అదే సేమ్ థింగ్. కానీ ఈ ఆనియన్ ఉల్లిపాయలు అనే దానికి ఒక ఎక్స్పోర్ట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది సాయి గారు. అంటే మన ఇండియన్ ఆనియన్స్కి చాలా మంచి డిమాండ్ ఉంది బయట. కానీ గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఈ క్రాప్ చూసుకొని నాఫెడ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కొనుక్కుంటారు ఈ ఆనియన్స్ అంతా, స్టాక్లో పెట్టుకుంటారు. మన టమాటాలాగా కాదు, ఉల్లిపాయలు 6 నెలల దాకా మన కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకున్న తర్వాత ప్రైస్ ఎక్కువైనప్పుడు రిలీజ్ చేయొచ్చు, లేకుంటే ప్రైస్ తక్కువైనప్పుడు ఇంకా రిలీజ్ చేయొచ్చు. అట్లా గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఈ ఉల్లిపాయల ధరలు ఒక లెవెల్లో మెయింటైన్ చేయడానికి ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తారు. అంటే ఎప్పుడు రేట్లు చాలా ఎక్కువైతుందని అనిపించినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారు, ప్రొడక్షన్ తగ్గినప్పుడు గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ బ్యాన్ పెట్టేస్తారు. అంటే ప్రొడక్షన్ తగ్గినప్పుడు రేట్లు ఎక్కువ అవుతుంది. సో గవర్నమెంట్ ఒక బ్యాన్ పెట్టినప్పుడు ఏమవుతుంది, రేట్లు మళ్ళీ స్టెబిలైజ్ అయిపోతుంది. అదే టైంలో ఎక్కువ పండించారనుకోండి రేటు పడిపోతుంది. అప్పుడు గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ అలౌ చేస్తారు ఓకే బయటికి. అప్పుడు రేటు వాళ్ళకి కూడా రేట్ వస్తుంది. ఎందుకంటే బయట మన దగ్గర ఇప్పుడు ఇక్కడ 8, 9, 10, 15 రూపాయలు అని చెప్తున్నా కిలోకి, బయట అమ్ముకుంటే వాళ్ళకి 30 రూపాయలు వస్తుంది బయట దేశాలకి. మన దగ్గర నుంచి వెళ్ళే ఉల్లిపాయలు పోకుండా బ్యాన్ పెట్టినప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి ఉల్లిపాయలు పోయినాయి బయటికి, చాలా కంట్రీస్కి వెళ్ళినమాట. ఎస్పెషల్లీ వెస్ట్ ఏషియా, ఇంకా ఆఫ్రికా కూడా వెళ్తుంది మన దగ్గర ఉన్న. సో ఈ దిండోరి అనే కాన్స్టిట్యున్సీ ఇస్ ఆనియన్ బౌల్ ఆఫ్ మహారాష్ట్ర. అక్కడ బీజేపీకి బహుశా ఒక ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే ఈసారి ఎక్స్పోర్ట్ బ్యాన్ పెట్టినప్పుడు ఏమైంది సాయి గారు అంటే ఈ ఎక్స్పోర్ట్ బ్యాన్తోని ఈ ఫార్మర్స్ బయట అమ్మలేకపోయారు. ఓకే, వాళ్ళకి లోకల్ రేట్ కూడా రాలేదు. ఓకే, సో వాళ్ళు ఏమంటున్నారు, మేము ఏం పండించాలి, మాకు ఉన్నది పోయింది, చేతి నుంచి పంటంతా పోయింది, ఉన్నదాన్ని మీరు ఎక్స్పోర్ట్ బ్యాన్ పెట్టారు. తర్వాత గవర్నమెంట్ ఏం చేశారు, పొలిటికల్ మూవ్గా ఎలక్షన్ వస్తుందని చూసేసి ఎక్స్పోర్ట్ బ్యాన్ లిఫ్ట్ చేశారు. ఓకే, కానీ ఏం చేశారు, 40% ఒక డ్యూటీ పెట్టారు దాని మీద. అంటే మీరు చాలా తక్కువ రేట్లు అమ్మకుండా మీరు ఒక రేట్లు అమ్మాలంటే ఒక 40% డ్యూటీ పెట్టారు దాని మీద గవర్నమెంట్, ఎక్స్పోర్ట్ డ్యూటీ పెట్టారు. అది కూడా డిసడ్వాంటేజ్ అవుతుంది ఫార్మర్స్కి. కానీ గవర్నమెంట్ ఏం చేయలేదు. అది ఇంగ్లీష్లో అంటారు పెట్టిన డెవిల్ అండ్ డీప్ బ్లూ సీ అని చెప్పేసి, వీళ్ళని సపోర్ట్ చేస్తే మార్కెట్లో రేట్ ఎక్కువ అవుతుంది. మార్కెట్లో రేట్లు ఎక్కువైతే ఎలక్షన్ ఓడిపోతారు. ఉల్లిపాయలు ఒక సైడ్లో మనం చూసాం 100 రూపాయలు, 110 రూపాయలు, 120 రూపాయలు కూడా కిలో పోయినప్పుడు అక్కడున్న గవర్నమెంట్లు పడిపోయింది. సో అది కాకుండా ఉండడానికి గవర్నమెంట్ ఎప్పుడు ఒక ఎస్టిమేట్ ఇస్తారు. నాఫెడ్ స్పెషలీ వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటారు మార్కెట్ బిహేవియర్ ఎట్లా ఉందని. ఈ ఎక్స్పోర్ట్ బ్యాన్ అనేది ఒక సెన్సిటివ్ పొలిటికల్ టాపిక్. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఈజీగా చెప్పొచ్చా ఎక్స్పోర్ట్ బ్యాన్ ఏముందో తీసేసి మొత్తం ఎక్స్పోర్ట్ చేసుకోండి అని చెప్తే మళ్ళీ మన దగ్గర ఏమి ఉండదు, ఉల్లిపాయలు కరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఇక్కడ మాకు 15 రూపాయలు, 13 రూపాయలు, 14 రూపాయలు వస్తున్నప్పుడు బయట 30 బయట అమ్ముకుంటారు వాళ్ళు. సో అమ్ముకున్నప్పుడు ఒక 40% డ్యూటీ పెట్టరు దాని మీద, సో దట్ ఇట్ బికమ్స్ అంత బయట కొనుక్కున్నోడు కూడా అంత చీప్గా రాదని చెప్పేసి. సో ఎక్స్పోర్ట్ డ్యూటీ పెట్టారు. యూజువలీ మనం ఇంపోర్ట్ డ్యూటీ అని వింటాం, ఇప్పుడు ఎక్స్పోర్ట్ డ్యూటీ పెట్టారు దాని మీద. సో అది కూడా అక్కడ ఉన్న రైతులు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, మాకు ఇప్పుడు చాలామంది రైతులు కూడా ఈ ఆనియన్ ట్రేడ్ ఆపేసి ఈ సీజన్ నెక్స్ట్ 2 సీజన్స్ కూడా ఉండరు మార్కెట్లో. సో బహుశా నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తున్న ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడు మే జూన్లో ఉన్నాం అనమాట. ఒక ఆగస్ట్ సెప్టెంబర్ వచ్చేదాకా మళ్ళీ రేట్లు పెరగవచ్చు ఉల్లిపాయలు. బట్ అగైన్ గవర్నమెంట్ హస్ టు ప్లే దిస్ పాలిటిక్స్. కానీ అప్పుడు ఎలక్షన్ ఏం లేదు. సో గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ బ్యాన్ పెడితే కూడా ప్రాబ్లం లేదు. కానీ రైతులకు రావాల్సిందే. ఎందుకంటే ఉల్లిపాయలది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఆనియన్ గ్రోయింగ్ రీజన్ ఇస్ మహారాష్ట్ర. దాంట్లో దిండోరి అనే కాన్స్టిట్యున్సీ, లోక్సభ కాన్స్టిట్యున్సీ చాలా క్రూషియల్. చూద్దాం భరతి పవార్ గారు ఇట్లా పర్ఫామ్ చేస్తారు. ఇంకొక కాన్స్టిట్యున్సీ ఉంది హట్కంగలే అని చెప్పేసి, అక్కడ ఇంకో విషయం ఉంది, షుగర్. ఎందుకంటే మహారాష్ట్రలో 2 పాలిటిక్స్ ఉన్నాయి అక్కడ, షుగర్ పాలిటిక్స్, ఆనియన్ పాలిటిక్స్. దాంట్లో శరద్ పవార్ టీం ఏమో షుగర్ పాలిటిక్స్ అని ఆడుకుంటారు, వాళ్ళకి ఉల్లిపాయలతో ఎక్కువ పని లేదు వాళ్ళకి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే షుగర్ మిల్ ఓనర్స్, ఇంకా నెక్స్ట్ షుగర్, బికాస్ షుగర్ ఇస్ ఉత్తరప్రదేశ్. అవును, అక్కడ యోగి ఆదిత్యనాథ్ సార్ట్అవుట్ చేసుకున్నాడు మొత్తం. ఓకే, అక్కడ క్లియర్ వార్నింగ్ ఇచ్చారు షుగర్ ఓనర్స్కి, మీరు బకాయిలు ఏం పెట్టుకోకండి, మొత్తం పేమెంట్ చేసేసాను రైతులు. కానీ అంటే మీ ఈ షుగర్ కేన్ మొత్తం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పేమెంట్ ఇమీడియట్ చేసేయాలి. క్రషింగ్ దాకా వెయిట్ చేసి అమ్మేసి మేము పేమెంట్ ఇస్తామంటే కాదు, ఇమీడియట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి ఒక బ్యాక్లాగ్ చాలా క్లియర్ చేసుకున్నారు యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్. కానీ మహారాష్ట్రలో జరగట్లేదు. ఎందుకంటే అక్కడ ఈ షుగర్ కోఆపరేటివ్స్ అనేది శరద్ పవార్ దగ్గర ఉంది మొత్తం. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత రేట్ ఇవ్వాలి, అన్నీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. సో ఈ మిల్ ఓనర్స్ అండ్ ఈ రైతుల నడిమిట్లో గొడవ నడుస్తుంది. వాళ్ళు ఏమంటారు, మాకు ఈ ఉల్లిపాయల కేసు లాగానే మాకు ఎక్కువ రేట్లు రావట్లేదు, మేము పండించిన దానికి మాకు రేట్ రావట్లేదు అని చెప్పి వీళ్ళ నడిమిట్లో గొడవ నడుస్తుంది. మన షుగరు ఆనియన్ లాగా కాదు, ఒక ఓపెన్ మార్కెట్ సిస్టమ్ కూడా ఉంది, అక్కడ కూడా అమ్ముకోవచ్చు బయట కూడా, ప్రాబ్లం లేదు. ఎందుకంటే బ్రెజిల్ అండ్ ఇండియా ద బిగ్గెస్ట్ షుగర్ ప్రొడ్యూసింగ్ నేషన్స్. దాంట్లో చూస్తే మనం చాలా మటుకు ఇప్పుడు చూస్తున్నది అక్కడ జరిగిన కూడా మీకు గుర్తుంటుంది సాయి గారు, స్వాభిమాన్ క్షేత్ర పక్ష్ అని చెప్పి ఒక పార్టీ పెట్టారు. అప్పుడు చాలా గొడవ నడిచింది ఫార్మర్స్ది. 2014-14లో వాళ్ళు రిప్రజెంట్ చేశారు ఈ కాన్స్టిట్యున్సీని. ఇమాజిన్, ఆల్మోస్ట్ లైక్ ఎన్ ఎన్జిఓ వాళ్ళు రిప్రజెంట్ చేశారు. బట్ 2019లో ఓడిపోయారు వాళ్ళు.
ఇక్కడ ఇంకొక మేజర్ ప్లేయర్ ప్రకాష్ అంబేద్కర్ ఉన్నారు. ఆయన్ని మహారాష్ట్ర పాలిటిక్స్ డిస్కస్ చేసినప్పుడు ఆయన పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు మనం శరద్ పవార్ గారికి అని ఉద్ధవ్ థాకరేకి ఇచ్చే ఇంపార్టెన్స్ యూజువలీ ప్రకాష్ అంబేద్కర్కి ఇవ్వట్లేదు. కానీ ఈసారి చాలా ఒక క్రూషియల్ మూవ్ జరిగింది ఏంటంటే, ప్రకాష్ అంబేద్కర్ అందరూ అనుకున్నారు లాస్ట్ మినిట్ దాకా కాంగ్రెస్ అంటే ఈ మహావికాస్ అఘాడీకి పార్ట్ అయిపోతారు ఆయన. కానీ ఎంబీఏ గిట్ట ఈ మహావికాస్ అఘాడీలో ఈయన పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ అంటే విబిఏ అంటారు అక్కడ. సాయి గారు మీరు బిలీవ్ చేయరు, వాళ్ళు వస్తే దే వుడ్ హ్యావ్ లాస్ట్, బీజేపీ వుడ్ హ్యావ్ లాస్ట్ బిగ్ టైం. కరెక్ట్. అది మీకు చెప్పాలంటే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఛాన్స్, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తే చాలు వాళ్ళు 60 నుంచి 70-80 వేలు ఓట్లు తెచ్చేస్తారు. సో మనం ఒక ఓట్ పర్సంటేజ్ చూద్దాం సాయి గారు. ఎస్, ఇది బీజేపీకి 2014 నేను చూసాను, 2014-19లో ఏం చేంజ్ లేదు. ఓట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ మారలేదు, ఓట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ మారలేదు. శివసేన కొంచెం ఎక్కువ అయింది, కాంగ్రెస్ ఎన్సీపీ కొంచెం తగ్గింది, కాంగ్రెస్ కొంచెం తగ్గింది, ఎక్కువ కాలేదు. సో ఓట్ పర్సెంటేజ్లో ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఒక విషయం కనిపించింది సార్, మామూలుగా పొలిటికల్ ఈక్వేషన్స్లో నేను మహారాష్ట్రలో తిరిగినాను, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మీరు ఇందాక అన్నది కరెక్ట్ పాయింట్. యాక్చువల్లీ శివసేన స్ప్లిట్ అయింది. సో ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే, స్ప్లిట్ చేసిన పార్టీ బీజేపీ ఇప్పుడు షిండే ఫ్యాక్టర్ అనేది దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈవెన్ మా తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా షిండే వస్తాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక షిండే రావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నుంచి షిండే రావచ్చు, ప్రభుత్వాలు మారిపోవచ్చు అని ఒక షిండే మోడల్ని చెప్తున్నారు కదా అని నేను అడిగాను అక్కడ ఉన్న వాళ్ళని. ఓకే, వాళ్ళ నుంచి చెప్తున్నది ఏంటంటే, మోదీ ఏం చేయలేదు దీంట్లో, మోదీ ఏదో వీళ్ళని స్ప్లిట్ చేశారు అన్న భావన కంటే కూడా వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, ఉద్ధవ్ ఠాక్రేనే బాలాసాహెబ్ ఠాక్రే భావాలకు విరుద్ధంగా వెళ్ళిపోయాడు, అది నిజం కదా, అందుకోసం ఆటోమేటిక్గా స్ప్లిట్ అవుతుంది కదా అంటున్నారు. సరే, ఎన్సీపీలో స్ప్లిట్ అయిందని వేరే రీజన్గా చూస్తున్నారు కానీ, బట్ శివసేన స్ప్లిట్ని మాత్రం ఇదేదో మోదీ కుట్రపూరితంగా చేసిన అంశంగా ప్రజల నుంచి అయితే పెద్దగా రావట్లేదు స్పందన. కరెక్ట్ సాయి గారు, ఎందుకంటే బేసిక్లీ మహారాష్ట్ర పాలిటిక్స్ చూస్తే మనం, ఎందుకంటే మనం దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మహారాష్ట్ర పాలిటిక్స్లో మెయిన్లీ షుగర్ పాలిటిక్స్ ఒకటి ఉంటుంది. షుగర్ పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాంట్లో డబ్బులు ఎక్కువ. ఇంకోటి కోఆపరేటివ్ సొసైటీస్, షుగర్ మేనేజ్ కోఆపరేటివ్ సొసైటీస్ చాలా ఉన్నాయి. అది ఎక్కువ మన శరద్ పవార్ బారామతి ఏరియాలో, వాళ్ళ ఏరియాస్లో, వాళ్ళ సుప్రియా సూలే వీళ్ళు పోటీ చేస్తున్న ఏరియాలో, కొన్ని నవనీత్ రాణా లాస్ట్ టైం కలిసిన బారామతి, ఇట్లాంటి ఏరియాస్లో షుగర్ ఏరియాస్లో వాళ్ళతుంది, వాళ్ళ పట్టుంది వాళ్ళకి లేదండి. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ డూ ద అనాలిసిస్ మీకు అది కూడా చెప్తాను మీకు, ఎందుకంటే చాలా మటుకు మనం వాడు చూడాల్సింది ఏ పార్టీకి ఎంత ఉందని చూసినప్పుడు డెఫినెట్గా వన్ థింగ్ వీ నీడ్ టు లుక్ అట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ విబిఏ, అంబేద్కర్ గారి పార్టీ, ప్రకాష్ అంబేద్కర్, వంచిత్ బహుజన్ అఘాడీ. ఇక్కడ చూడండి సాయి గారు, నేను అనలైజ్ చేశాను 2019లో జరిగిన ఎలక్షన్లో. లుక్ అట్ ద 25,000 అని చెప్పొచ్చు, కానీ మార్జిన్ 95 ఉంది ఇక్కడ. ఈ ఓట్లు ఎక్కడైనా వెళ్తుంది, ఫస్ట్ వెళ్తే బీజేపీకి వెళ్ళదు, ఇది కాంగ్రెస్కి వెళ్తుంది ఈ ఓట్లు. ఇక్కడ చూడండి 39,000, కానీ ఇక్కడ మార్జిన్ ఎక్కువ ఉంది. ధూలేలో బీజేపీ కలిసిన మార్జిన్ 2,29,000. ఇక్కడ కూడా ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. అంటే అర్థం కాలేదు సార్ నాకు ఒకసారి మళ్ళీ. వీళ్ళు ఒక సర్టన్ పర్సంటేజ్ ఓట్ తీసుకెళ్ళిపోతున్నారు సాయి గారు, విబిఏ తీసుకెళ్తున్నారు. ఆ విబిఏ వీళ్ళ అలయన్స్ లో ఉంటుంటుంది. దీనికన్నా ముందు ప్రకాష్ అంబేద్కర్ వాళ్ళు బీజేపీతో ఎప్పుడు టైఅప్ చేయరు. టైఅప్ చేసి వాళ్ళు ఎంబీఏతో ఉంటుంటే మహావికాస్ వాళ్ళు ఎక్కువ సీట్లు అడిగారు, వీళ్ళు ఇవ్వలేకని చెప్పారు, ఎందుకంటే వాళ్ళ అన్నింటిలో గొడవ ఉండే. సో ప్రకాష్ అంబేద్కర్ ఈ రోజు చీలిస్తే ఓట్లు అది శరద్ పవార్ లేదా ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్ కి సంబంధించిన చీల్తాడు. అంతేనా? బుల్దానా తీసుకుందాం. బుల్దానాలో మార్జిన్ ఆఫ్ విక్టరీ, శివసేన గెలిచిన విక్టరీ 1,33,000. అంటే అప్పుడు శివసేన బీజేపీ అలయన్స్లో ఉన్నారు అక్కడ 2019లో. ఓకే, దాంట్లో వీళ్ళ ఓట్లు చూడండి, విబిఏ 1,72,000 ఓట్లు వచ్చాయి. సో దిస్ వుడ్ హావ్ బీన్ టోటలీ చేంజ్డ్, మారిపోతున్నాయి మొత్తం. సో మనం ఇక్కడ చూడండి, మళ్ళీ అకోలాకు వచ్చాం మనం. అకోలాలో విన్నింగ్ మార్జిన్ 2,54,000, వీళ్ళకి వచ్చింది 2,78,000 ఓట్లు. సో విబిఏ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్. అన్ని కాన్స్టిట్యున్సీస్లో లేరు, కొన్ని కాన్స్టిట్యున్సీస్లో దే ఆర్ వెరీ పవర్ఫుల్. అంటే నేను అడిగేది అదే, ఇప్పుడు విబిఏ లేదా ప్రకాష్ అంబేద్కర్ పార్టీ ఈరోజు చీల్చితే, వాళ్ళు ఎక్కువ ఓట్లు తీసుకుంటే అది ఎవరికి నష్టం? అది వీళ్ళ మహావికాస్ అఘాడీ అంటే శరద్ పవార్ అండ్ ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్కే నష్టం, అంతేనా? యాంటీ బీజేపీ ఓట్స్ తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. దట్స్ వాట్ యాంటీ బీజేపీ. ఇప్పుడు నవనీత్ రానాది మన అమరావతి. నిజంగా ప్రకాష్ అంబేద్కర్ అండ్ వీళ్ళందరూ కలిసి ఉంటే లాభం చేకూరేది. డెఫినెట్ గా ఆయన బయట ఉండడం వల్ల అది బీజేపీకే లాభం. ఆయన సీట్లు అడిగాడు ఎక్కువ, ఇవ్వలేకపోయారు. ఇస్తే బాగుంటుండే వాళ్ళకి, కానీ బీజేపీ ఈజ్ యాక్చువల్లీ హావింగ్ ఎ సై ఆఫ్ రిలీఫ్. ఇక్కడ చూడండి, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంది నవనీత్ రానా. ఆమెకు వచ్చిన మెజారిటీ 36,000, వీళ్ళకి వచ్చిన ఓట్లు 65,000 ఓట్లు వచ్చాయి విబిఏ. సో లాట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ విచ్ హావ్ చేంజ్డ్ హ్యాండ్స్ సాయి గారు.
ఓకే, వర్ధాలు ఎక్కువ డిఫరెన్స్ లేదు, ఇక్కడ కూడా ఎక్కువ డిఫరెన్స్ లేదు రామ్తేక్లో. అంటే కొన్ని కాన్స్టిట్యున్సీలో మనం చూస్తున్న వీళ్ళ పవర్ ఎక్కువ ఉంది సాయి గారు, అది వీళ్ళు క్యాల్కులేట్ చేయలేదు. ఓకే, గడ్చిరోలి నక్సలైట్ ఏరియా, మనకు అందరు తెలిసిన ఏరియా, అక్కడ మెజారిటీ బీజేపీ కలిసిన మెజారిటీ 77,000. ఓకే, మహావికాస్ వీళ్ళ వీబీఏకి వచ్చింది 1,11,000 ఓట్లు. ఎస్, చూడ బీజేపీ వుడ్ హావ్ లాస్ట్ దిస్ సీట్. వుడ్ హావ్ లాస్ట్. ఓకే, పక్కన మనం చూపిస్తుంది అనలైజ్ 2024లో ఉన్న మనం అనలైజ్ చేయబోతున్న 4th రోజు ఈ రైట్ సైడ్లో ఉన్నది ఇప్పుడున్న క్యాండిడేట్స్. సో సేవ్ అని రాస్తే క్యాండిడేట్ని బీజేపీ రిటైన్ చేసుకున్నారన్నమాట, నాకు కాకుంటే క్యాండిడేట్ మారిపోయారన్నమాట. ఓకే, సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు? 94,000 ఓట్స్ వీబీఏ, విన్నింగ్ మార్జిన్ 1,17,000. ఓకే, ఇన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతే బీజేపీకి అన్ని ఓట్లు తగ్గిపోతుంటాయి, ఓడిపోతున్నాయి బీజేపీ. సో బీజేపీ షుడ్ యాక్చువల్లీ సెండ్ యువర్ థ్యాంక్ యూ నోట్ పంపించాలి ఆయనకి. 1,74,000 ఓట్లు తక్కువేం కాదు. సో ఎన్ని కాన్స్టిట్యున్సీస్ లో ఉంది ప్రభావం? ఇట్లాంటి ఒక 16 కాన్స్టిట్యున్సీస్లో ఉన్నాయి. 48లో 16 ఇస్ అ హ్యూజ్ నెంబర్. అదే చాలా మంది పొలిటికల్ అనలిస్ట్ మిస్ చేసేస్తారు. వాళ్ళు మాట్లాడుతున్నాడు ఎప్పుడు శివసేన, బీజేపీ, ఎన్సీపీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది నిజంగా. ఇక్కడ చూడండి, నాందేడ్ తీసుకోండి, మన దగ్గరే తెలంగాణ వైపు చాలా దగ్గర నాందేడ్ 1,66,000 ఓట్లు వచ్చాయి, మెజారిటీ 40,000. నిజంగా ఆ ఓట్లు కనుక ఇటు పడిపోయి ఉంటే మొత్తం ఈవెన్ హాఫ్ ద ఓట్స్ వస్తాయి సార్. సో ఇట్లాంటి ఇక్కడ చూడండి, ఆలంగీర్ పర్బణి అంతా మన తెలంగాణ బార్డర్ వైపు నుంచి, పర్బణిలో 42,000 మెజారిటీ, ఇక్కడ 1,49,000 వచ్చాయి. వెరీ నైస్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్ని ఇక్కడ డిఫరెన్స్ లేదు, ఇక్కడ ఇట్ వోంట్ హావ్ మేడ్ డిఫరెన్స్. 3 లక్షల మెజారిటీ ఉంది ఇక్కడ, ప్రాబ్లం లేదు జల్నా లాంటి ప్లేస్. కానీ ఎక్కడెక్కడ ఇప్పుడు ఎంఐఎం కలిచారండి. ఓకే, వీళ్ళకి ఎంఐఎంతో టైఅప్ ఉండే లాస్ట్ టైం. ఓకే, VBA had a tie-up with Oasis party. ఓకే, సో దానికోసం ఔరంగాబాద్లో వాళ్ళు ఈ సీట్ గెలిచారు. ఔరంగాబాద్ ఆఫ్ కోర్స్ ముస్లిం కొంచెం డామినేషన్ ఉంది అక్కడ, కానీ గెలవాలంటే వాళ్ళకి హిందూ ఓట్లు కూడా రావాలి. ఓకే, సో ఇక్కడ మీకు ఆ పేరు కనిపించదు VBA అనేది. సో ఇక్కడ శివసేన వాజ్ హ్యావింగ్ ఎ ఫైట్ విత్ MIM అండ్ కాంగ్రెస్కి అక్కడ చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. సో ఈ పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ VBA ఉందో. ఇక్కడ ఒక సీట్ దిండోరి, మనం ఇప్పుడు మాట్లాడాం ఆనియన్ ట్రేడ్ గురించి, అక్కడ బీజేపీ లాస్ట్ 2 లక్షల ఓట్లతో గెలిచారు. భారతీ పవర్, షీఈ్ రిపీటింగ్ అగైన్ దిస్ టైమ్, సేమ్ క్యాండిడేట్. అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళకి 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఓకే, ఎందుకంటే అది ట్రేడింగ్ ఏరియా దిండోరి. మాన్యువల్ లేబరర్స్ చాలా మంది పనిచేస్తారు, కమ్యూనిస్ట్ వాళ్ళకి అక్కడ పట్టుంది. సో ఎక్కడ లేని కమ్యూనిస్ట్ వాళ్ళు అక్కడ కనిపించింది మీకు. ఓకే, CPM వాళ్ళు. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ చాలా ఉన్నాయి సాయి గారు. ఇక్కడ కూడా చూడండి, ఒక నాసిక్లో అగైన్ 1,09,000, తక్కువేం కాదు. అవును, తక్కువేం కాదు, ఎందుకంటే ఈ మొత్తం 2 లక్షల ఓట్లు రావాలని కాదు, ఈ 1,00,000 ఓట్లు ఇక్కడ వెళ్ళిపోతే బీజేపీ కానీ 1,00,000 తగ్గిపోయినట్టే కదా ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది. ఈ సిచ్యువేషన్ అన్ని ప్లేసెస్లో మారుతూనే ఉంటుంది. సో ఈ ఎలక్షన్లో కూడా ఈ టైఅప్ కాలేదని చెప్పి బీజేపీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సింది. ఎందుకంటే అన్ని కాన్స్టిట్యున్సీలు లేరు. చూడండి, ఇక్కడ వచ్చినప్పుడు తగ్గిపోతుంది. ముంబైకి వచ్చిన అస్సలు ఇన్ఫ్లుయెన్స్ లేదు వాళ్ళకి, తానేలో ఇన్ఫ్లుయెన్స్ లేదు, కళ్యాణ్లో లేదు. సో వెన్ యూ కమ్ టు అర్బన్ పాకెట్స్, ఓకే, ఈ VBA ఇంపాక్ట్ తగ్గిపోతుంది. వాళ్ళకి రూరల్ ఏరియాస్లో దళిత్ ఓట్లు చాలా మటుకు వాళ్ళకి వస్తున్నాయి అన్నమాట. సో ఈ ముంబై సెంట్రల్కి వచ్చినప్పుడు మొత్తం అర్బన్ సెంట్రిక్ అయిపోతుంది, అక్కడ వీళ్ళకి లేదు. కానీ మనం చూడాల్సింది, ఎందుకంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ ఒరిజినల్ ప్రపోజల్ అండ్ మహారాష్ట్ర నుంచి మనం పోటీ చేస్తున్నప్పుడు మహారాష్ట్ర తరఫు నుంచి ఎట్లా చేయబోతున్నాం, ఏం చేయబోతున్నాం అనేది వీ షుడ్ లుక్ అట్ పోల్ గ్రౌండ్ అనాలిసిస్లో మహారాష్ట్రలో మనం చూసింది ఇప్పుడు దాకా 4వ స్లైడ్ దాకా వచ్చాం సాయి గారు మనం. ఓకే, హియర్ వీఆర్ టాకింగ్ ఆఫ్ ఈ జరిగిన అసెంబ్లీ పోటీలో 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ లో జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీకి 105 సీట్లు వచ్చాయి, శివసేన 56 సీట్లు. అప్పటి శివసేననే, శివసేన, ఎన్సీపీ అప్పుడు 54, INC 44, ఇండిపెండెంట్. దానికోసం బీజేపీ అక్కడ ఒక స్లైట్లీ డెలికేట్ పొజిషన్లో ఉండే, ఎందుకంటే 288లో హాఫ్ కావాలంటే మీకు 140 సీట్లు కావాలి. ఓకే, 144 శివసేనతో టైఅప్ ఉన్నప్పుడు దాకా బాగానే ఉండే. మూమెంట్ ఉద్ధవ్ ఠాక్రే వాక్డ్ అవే, బీజేపీ పోయింది అప్పుడు. అవును, మీకు గుర్తుంటుంది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ. అవును, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆయన కూడా అర్థమైపోయింది. కానీ 56 సీట్లు వచ్చిన పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నా 105 సీట్లు వచ్చిన పార్టీకి ఆబ్వియస్లీ ఎవరైనా అడుగుతారు. లాజికలీ దేవేంద్ర ఫడ్నవీస్ కావాలండి, కానీ అది జరగలేదు. అక్కడున్న పాలిటిక్స్ దాని తర్వాత జరిగిన మనం చూసాం, శివసేన స్ప్లిట్ అయిపోయింది, ఎన్సీపీ కూడా స్ప్లిట్ అయింది. ఎలక్షన్స్ కి ప్రీపోల్ అలయన్స్, అది ప్రీపోల్ అలయన్స్ చేసిన అదనమాట. సో చాలా మటుకు మనం చూస్తే MNSకి 1 సీటే, MIMకి 2 సీట్లు వచ్చినాయి అక్కడ ఆ టైంలో, BVA ఇక్కడ 3 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. సో బేసిక్లీ ఈసారి జరిగిన ఎలక్షన్లో అక్కడ 5 ఫేజ్లో జరిగింది సాయి గారు. 5 ఫేజెస్లో జరిగింది. దాంట్లో యావరేజ్ టర్న్అవుట్ ఒక 60, 62, 63 అంతే. సో మొత్తం 63% ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ టైం 62, థర్డ్ ఫేజ్ లో 63, ఫోర్త్ ఫేజ్ లో 62%,
ఫిఫ్త్ ఫేజ్ లో 56.89%, ఓవరాల్ గా 61.29%. దీంట్లో ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం మహారాష్ట్ర చూస్తున్నప్పుడు మహారాష్ట్ర ఇస్ డిఫరెంట్. ముంబై ఇస్ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ఒక టైంలో బాలాసాహెబ్ థాకరే మరాఠీ మానూస్ అని పిలిచి ఆయన జరిగినప్పుడు, ఎందుకంటే ఫస్ట్ మహారాష్ట్ర వాజ్ నాట్ ఎ స్టేట్, మన అందరికి తెలుసు. అది గుజరాత్ మహారాష్ట్ర తర్వాత గొడవ తెలిసిన తర్వాతనే స్ప్లిట్ అయింది రెండు. కానీ మరాఠీ మానూస్ అంటే మహారాష్ట్రియన్స్కి మాకు ఉద్యోగం రావట్లేదు, బయట నుంచి వచ్చే ఉద్యోగం తీసుకుంటున్నా అని చెప్పి పెద్ద గొడవ 60s 70s నడిచింది. దట్ ఈస్ వేర్ శివసేన గ్రూ. అక్కడి నుంచి శివసేన పైకి వచ్చింది. కానీ ఆ మరాఠీ మానూస్లో కొన్ని కాన్స్టిట్యున్సీలో విత్ ఇన్ ముంబై ఇప్పుడు కూడా మహారాష్ట్రన్స్ మెజారిటీలో ఉన్నారు. ఇప్పుడు మన రిజర్వేషన్ గొడవ ఒకటి జరిగింది అక్కడ, మరాఠా రిజర్వేషన్ కావాలని చెప్పి. కానీ హైకోర్టు కొట్టిపడేశారు. దాని తర్వాత ఫాస్ట్కి వెళ్ళారు, అది ఉపవాసంలో కూర్చున్నారు, చాలా గొడవలు జరిగింది. కానీ ముంబై నార్త్లో ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కాన్స్టిట్యున్సీ, అది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అక్కడ ఈసారి పీయూష్ గోయల్ గారు యూజువల్లీ ఆయన రాజ్యసభ రూట్ తీసుకుంటారు, ఈసారి ఆయన పోటీ చేస్తున్నారు అక్కడి నుంచి. అండ్ లాస్ట్ టైం అక్కడ ఒక యాక్ట్రెస్ పోటీ చేసింది, ఉర్మిలా మాటోండ్కర్. ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్ ఇట్ ఇస్ ఉర్మిలా మాటోండ్కర్ కాంటెస్టెడ్ ఫ్రమ్ దేర్. ఈసారి భూషణ్ పటేల్ చెప్పి ఇంకొక యాక్టర్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ వైపు నుంచి. ఓకే, సో దాట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు సీ. ఏం జరగబోతుంది? నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్, కరెక్ట్, నితిన్ గడ్కరీ గారు అగైన్ ఈజ్ డిఫెండింగ్ హిమ్సెల్ఫ్. నాసిక్ చాలా ఇంపార్టెంట్, అగైన్ మనం చూసాం దాని గురించి. అక్కడ ఔరంగాబాద్లో కూడా ఈసారి ఎంఐఎంకి వస్తుందా లేదా అని అక్కడ చూడాల్సింది చాలా ఇంపార్టెంట్. అక్కడ రెండు శివసేనలు కొట్టుకుంటున్నారు అక్కడ, చంద్రకాంత్ ఖరే అండ్ సందీపన్ రావు వీళ్ళిద్దరు. పూణే చాలా ఇంపార్టెంట్ సీట్ బీజేపీకి. ఒక టైంలో శరద్ పవార్ ఇన్ఫ్లుయెన్స్ పూణేలో 100% ఉండే. ఓకే, మన అందరికి తగ్గుతూ వచ్చింది అది. ఎందుకంటే అక్కడ చాలా మంది మైగ్రెంట్స్ వచ్చారు అక్కడికి. అది మనం చూస్తున్నాం మైగ్రెంట్స్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి స్టేట్లో, మన సిటీలో మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీకి 44 సీట్లు ఎట్లా వచ్చిందంటే వచ్చింది అదే మైగ్రెంట్స్ నుంచి చాలా మటుకు. సో ఆల్ సికింద్రాబాద్ వైపు ఉన్న చాలా సీట్లు బీజేపీ గెలుచుకున్నారు అప్పుడు. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్. అది కూడా పూణేలో జరుగుతుంది అన్నమాట. పూణేలో ఒక టైంలో మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, కానీ ఇప్పుడు తగ్గుతుంది వస్తుంది. అది ఇంకా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలా మటుకు ఉంది. కానీ సాయి గారు, ఐ విల్ టేక్ ఇట్ త్రూ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకటి, ఈ మహారాష్ట్రని డిసైడ్ మనం స్ప్లిట్ చేసేటప్పుడు వెస్టర్న్ మహారాష్ట్ర, విదర్భ, మరాఠవాడ, థానే కొంకన్ బెల్ట్, ఇంకోటి ముంబై అండ్ నార్త్ మహారాష్ట్ర, ఇది 6 రీజన్స్గా స్ప్లిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. దట్ ఈస్ హౌ మహారాష్ట్ర ఇస్ అనలైజ్డ్. దాంట్లో భారతీయ జనతా పార్టీకి పట్టు ఎక్కడ ఉంది, కాంగ్రెస్కి ఎక్కడ ఉంది, ఎన్సీపీ ఎక్కడ ఉంది అనలైజ్ చేద్దాం, శివసేన కూడా ఎక్కడ ఉంది. మనం చూస్తే యూజువల్లీ సీట్ పర్సంటేజ్ మీద చూస్తే కూడా బీజేపీకి వెస్టర్న్ మహారాష్ట్రలో మంచి పట్టు ఉంది. ఆల్మోస్ట్ 20 నుంచి 70 సీట్లు, అంటే 20 కాంటెస్ట్లో 70 కాంటెస్ట్ చేసి 20 గెలిచారు, అంటే తక్కువ ఉంది అక్కడ వాళ్ళకి. 29 స్ట్రైక్ రేట్ వాళ్ళది, స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది. దిస్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద అసెంబ్లీ ఎలక్షన్స్. లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ మనం చూసాం కదా, దీంట్లో అసెంబ్లీ ఎలక్షన్లో జరిగిన దాని ప్రకారం మనం చూస్తున్నాం అనమాట. మళ్ళీ విదర్భకు వచ్చేటప్పుడు బీజేపీ స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ అయింది, 47%. అంటే 62 పోటీ చేస్తే 29 గెలిచారు బీజేపీ. మరాఠవాడ రీజన్కి వచ్చినప్పుడు 16 గెలిచారు, 46 సీట్లో పోటీ చేసింది 46, గెలిచింది 16. అంటే స్ట్రైక్ రేట్ 35%. ఓకే. థానే కొంకన్ ఏరియా, ఈ థానే కొంకన్ ఏరియాలో నౌ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ షిండే ఈజ్ వెరీ పవర్ఫుల్ థానేలో. ఆయన అక్కడి నుంచి వచ్చారు, ఆటో రిక్షా డ్రైవర్ ఉండే ఆయన, అక్కడి నుంచి పైకి వచ్చాడు ఆయన. కోర్స్ బాలాసాహెబ్ థాకరే ప్రొటెజ్గా ఆయన పైకి వచ్చారు. దాని తర్వాత ముంబైకి వచ్చినప్పుడు బీజేపీ 36 సీట్లో 16 గెలిచారు, 44 స్ట్రైక్ రేట్. అదేలాగా మహారాష్ట్ర, నార్త్ మహారాష్ట్ర. శివసేనకు వచ్చినప్పుడు శివసేన చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు వెస్టర్న్ మహారాష్ట్రలో 70 సీట్లు పోటీ చేస్తే 5 గెలిచారు వాళ్ళు. సో అట్లాంటి తక్కువ వస్తున్నప్పుడు ఈ శివసేనకున్న పట్టు అక్కడ తక్కువ ఉంది. వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ నేను చెప్పినట్లు మరాఠవాడ రీజన్ అండ్ థానే కొంకన్ రీజన్లో ఉంది. అక్కడ లాస్ట్ టైం 39 సీట్లు 15 గెలిచారు అసెంబ్లీలో. అండ్ ముంబైలో కూడా 39% వాళ్ళకి ఓట్ స్ట్రైక్ రేట్ ఉంది. కానీ ఎన్సీపీకి వచ్చినప్పుడు వెస్టర్న్ మహారాష్ట్ర దే ఆర్ వెరీ పవర్ఫుల్, 39% వాళ్ళకి స్ట్రైక్ రేట్ ఉంది. మిగతా రీజన్స్లో దే ఆర్ వెరీ వీక్. కాంగ్రెస్ అక్రాస్ ద బోర్డ్ దే ఆర్ వీక్, వాళ్ళకి ఎక్కడ ఎక్కువ పట్టలేదు. ఉన్నది ఒకటే విదర్భలో కొంచెం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ దానికన్నా ఎక్కువ వాళ్ళకి ఎక్కడ లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది ఈసారి అని అడిగితే డెఫినెట్గా మహారాష్ట్ర ఇస్ అ ప్లేస్ వేర్ ఇప్పుడు కూడా నేను బిలీవ్ చేస్తాను సాయి గారు, బీజేపీ విల్ లూజ్ మేబీ 1 సీట్ or 2 సీట్స్. అక్కడ 2 సీట్లు పోవచ్చు బీజేపీకి, కానీ దానికన్నా తక్కువ వెళ్ళదు బీజేపీ. సో మనం లాస్ట్ టైం పర్సంటేజ్ చూస్తే 23 సీట్లో బీజేపీకి 21, 22 కూడా రావచ్చు. ఓకే, దానికన్నా తగ్గదు. కానీ శివసేన ఈసారి స్ప్లిట్ అయిన తర్వాత ఈ 18లో షిండే గారికి ఎంత వస్తుంది, ఉద్ధవ్ థాకరేకి ఎంత వస్తుందని చూడాల్సింది. ఐ స్టిల్ బిలీవ్, ఇప్పుడు అది ఒక రియాలిటీ వేకప్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఉద్ధవ్ థాకరే ఇస్ పవర్ఫుల్. ఆయన కొన్ని ఏరియాస్ ఉన్నాయి,
ఎస్పెషలీ ముంబై సిటీలో షిండే ఈజ్ నాట్ పవర్ఫుల్. ఆయన థానే, నేను మీకు చెప్పాను కదా, థానే ఆ రీజన్లో పవర్ఫుల్ ఉన్నారు ఆయన, కళ్యాణ్ రీజన్. సో ఆ కోంకన్ బెల్ట్లో ఉన్నారు. అది కాకుండా అక్కడ చాలా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి బీజేపీకి, ఎందుకంటే ఛగన్ భుజ్బల్ అట్లాంటి చాలా ఇష్యూస్ అక్కడ జరిగింది అన్నమాట. అది కాకుండా ఈ ఒక టైఅప్ బీజేపీకి ఇంట్రెస్టింగ్గా జరిగింది ఎలక్షన్ కన్నా జస్ట్ ముందు. ఎంఎన్ఎస్ వచ్చారు, రాజ్ ఠాక్రే బీజేపీ వైపు వచ్చారు. దీంట్లో బీజేపీకి ఏం బెనిఫిట్ రాదు ఆయన దగ్గర నుంచి. ఇట్ విల్ బి ఎంఎన్ఎస్ విచ్ విల్ గెట్, ఇవాన్ పోటీ చేయట్లేదు కానీ బెనిఫిట్ వస్తుంది. అంటే రాజ్ ఠాక్రే దగ్గర ఉన్నది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ ఉన్నారు ఆయన దగ్గర, కానీ అది కన్వర్ట్ చేయడానికి ఓట్లు ఆయనకు రాదు. మన దగ్గర పవన్ కళ్యాణ్ సిచ్యువేషన్ అదే, క్రౌడ్ పుల్లర్, నాట్ ఏబుల్ టు కన్వర్ట్ టు ఓట్స్ అది. సో బీజేపీ వచ్చినప్పుడు అది రెండు యూజ్ చేసుకుంటే పాసిబ్లీ ముంబై రీజన్లో ఉన్న ఓట్లు బీజేపీకి కొంచెం ఎక్కువ అవుతుంది, గెలవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉద్ధవ్ ఠాక్రే పార్టీని కొంచెం కిందకి దింపడానికి ఎంఎన్ఎస్, ఎందుకంటే ఆయనకు పర్సనల్ గ్రడ్జ్ ఒకటి ఉంది. ఎందుకంటే అది సేమ్ ప్రాబ్లం అగైన్, మనం ఇక్కడ కేటీఆర్ హరీష్ రావులా మాట్లాడే, అక్కడ బాలాసాహెబ్ ఠాక్రే చేసిన పెద్ద తప్పది. యాక్చువల్ వాళ్ళ ఇయర్ అపరెంట్ అంటే వాళ్ళ వారసత్వుడు చూస్తే రాజ్ ఠాక్రే కావాలండే, కానీ ఆయన ఓన్ కొడుకు కాదు కదా, ఈజ్ అ నెవ్యూ. సో న్యాచురల్లీ ఆయన ప్రామినెన్స్ ఇవ్వలేదు. సో మహారాష్ట్రలో ఇది అన్నీ చూసిన తర్వాత, ఎందుకంటే చిన్న స్టేట్ కాదు సాయి గారు, 48 సీట్లు ఉన్నాయి. అవును, పెద్ద స్టేట్. యూపీ కన్నా ఆల్మోస్ట్ హాఫ్. అవును. సో ఎకానమీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ స్టేట్. అండ్ ఇక్కడ ఉన్న పాలిటిక్స్ యూజువల్లీ రెండు పార్టీలు ఉంటుంది, కాంగ్రెస్ బీజేపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఇక్కడ మూడో పార్టీ లేదు అక్కడ. కానీ ఇక్కడ ఈ ఎన్సీపీ అనే పార్టీ వచ్చింది కూడా మమతా బెనర్జీ లాగా. మమతా బెనర్జీ పాయింట్ కూడా ఉంచారు అక్కడ. మహారాష్ట్రలో రెండు ఫ్యామిలీస్ మధ్య వచ్చిన స్ప్లిట్ తోటి వాళ్ళిద్దరి మధ్య ఫైట్ వల్ల బీజేపీకి నష్టం లేదు, కానీ కాంగ్రెస్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది అనే ఒక భావన కూడా వ్యక్తమవుతుంది. అంటే ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుందా, ఎందుకంటే కాంగ్రెస్కి అంతకుముందు కూడా వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ, అంతో ఎంతో వాళ్లకు ఈ రెండు పార్టీలు కాదు అని చూసే జనాలు కూడా కొంత కాంగ్రెస్ వైపు మొగ్గుతారు అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్రశ్న అడుగుతా సాయి గారు, కాంగ్రెస్ లీడర్ ఎవరు అని చెప్పండి. దట్ ఈస్ రైట్, కరెక్ట్. కాంగ్రెస్ డస్ నాట్ హ్యావ్ ఎ లీడర్ ఇన్ మహారాష్ట్ర. ఒక టైంలో శరద్ పవార్ వాజ్ దేర్ లీడర్, కానీ సోనియా గాంధీ ఫారినర్ అని చెప్పి పార్టీ నుంచి దిగిపోయిన మనిషి శరద్ పవార్ మళ్ళీ తిరిగి వచ్చారు అదే సోనియా గాంధీ దగ్గర. నేషనలిస్ట్ అక్కడ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, ఆమె కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది. ఆమెను కొట్టారు, అన్నీ చేశారు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు. దాని తర్వాత ఆమె బయటకు వచ్చింది పార్టీ నుంచి. ఇప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ దానికి అధీర్ రంజన్ చౌదరి ఇప్పుడు కూడా ఆమెను ఇవ్వట్లేదు, అటాక్ చేస్తుంటారు కన్సిస్టెంట్లీ, వర్బల్ అటాక్, ఫిజికల్ కాదు ఇప్పుడు. కానీ మహారాష్ట్ర వైపు వస్తున్నప్పుడు స్ప్లిట్స్ జరిగినాయి. ఇప్పుడు ఈ లాస్ట్ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే అట్లీస్ట్ రెండు పార్టీలు ఇప్పుడు 4 అయిపోయినాయి. బీజేపీ ఒకటి కానీ మిగిలిపోయింది, వీబీఏ ఒకటి పక్కన ఉంది. సో టెక్నికలీ 6 పార్టీలు ఉన్నారు అక్కడ. అవును, 6 పార్టీలు పోటీ చేస్తున్నారు. దీంట్లో 2 అలయన్సెస్ ఉన్నాయి, ఒకటి మహావికాస్ అఘాడి, ఒకటి ఎన్డీఏ వాళ్ళగా. ఇది 2 పోటీ చేస్తున్నప్పుడు మూడో పార్టీ స్పాయిలర్ ఈజ్ వీబీఏ. వీబీఏ ఎన్ని ఓట్లు తీసుకెళ్తే మీకు అనలైజ్ చేసి చూపించాను నేను. కరెక్ట్. మన మహారాష్ట్ర అనలైజ్ చేస్తున్న వాళ్ళందరూ ఆ వీబీఏ గురించి మర్చిపోతున్నారు. ద మోర్ ఓట్స్ బీజేపీ ఇంకా ఎంకరేజ్ చేయాల్సింది ఆయన్నే యాక్చువల్లీ. ఇంకా ఓట్లు తీసుకెళ్తే ఆ ఓట్లన్నీ యాంటీ మోదీ ఓట్స్, యాంటీ బీజేపీ ఓట్స్ అని వెళ్ళిపోతుంది ఆయన బకెట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. సో బేసిక్లీ మహారాష్ట్ర వైపు చూసినప్పుడు మనం దాని పక్కన ఇంకో స్టేట్ ఉంది, గోవా. సో గోవాకి వెళ్దాం. వీ విల్ జస్ట్ స్విచ్ ఓవర్ టు గోవానో. ఎందుకంటే గోవాకి వెళ్ళినప్పుడు ఒక పెక్యులర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఉన్నది 2 సీట్లే, ఏం చూద్దాంలే 2 సీట్లు అని చెప్పేసి చెప్తారు. కానీ గోవా హెస్ బీన్ వన్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఫర్ బీజేపీ. ఓకే, ఎట్లా గవర్నమెంట్ ఫామ్ చేయాలని నేర్చుకుంటే గోవా ఎక్స్పెరిమెంట్ అంటారు అందరూ. అసలు ఫస్ట్ గోవా ఎక్స్పెరిమెంట్ మీకు గుర్తుంటుంది, లాస్ట్ గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి మెజారిటీ ఉండే. అవును, చిదంబరం పంపించారు కాంగ్రెస్ హైకమాండ్, అక్కడ వెళ్ళి నెక్స్ట్ డే స్వేరింగ్ అని చేయించండి అని చెప్పేసి. దిగ్విజయ్ సింగ్ ఇద్దరు వచ్చారు. చిదంబరం వచ్చి డైరెక్ట్ వెళ్ళి పండుకున్నాడు, పొద్దున్న లేవగానే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది, గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయారు, అయిపోయింది. కరెక్ట్. సో అది దట్ ఈస్ గోవా ఇస్ అ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ అంటారు. 2 సీట్లే. లాస్ట్ టైం బీజేపీ 1 సీట్ వచ్చింది, దానికన్నా ముందు 2014 2 సీట్లు ఉండే. ఈసారి ఇక్కడ 2014 సీట్ కాంగ్రెస్కి వచ్చింది. అక్కడిక్కడ జరుగుతుంటాయి యూజువలీ. అంటే ఇక్కడ 3-4 చిన్న పార్టీలు ఉన్నాయి, మహారాష్ట్ర వారి గోమంతక్ పార్టీ, రీజనల్ అఫిలియేషన్. ఎందుకంటే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ వాళ్ళకి అఫిలియేషన్ స్టిల్ ఇస్ విత్ మహారాష్ట్ర. ఇంకోటి క్రిస్టియన్ పాపులేషన్ అండ్
ఎందుకంటే ఇట్ వాజ్ ఆఫ్టర్ ఆల్ పోర్చుగీస్ కాలనీ 1962 దాకా అనుకుంటాను ఇట్ వాజ్ ద పోర్చుగీస్ కాలనీ. సో అక్కడ చూస్తున్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది బీజేపీ. ఇంకోటంటే అక్కడ ఉన్న చాలా మటుకు క్యాండిడేట్స్ అఫ్ కోర్స్ నాట్ అట్ ద లోక్సభ లెవెల్, అట్ ద అసెంబ్లీ లెవెల్ చాలా కరప్షన్ ఉంది అక్కడ. క్రిమినల్ రికార్డు ఉన్న చాలా మంది ఉన్నారు అక్కడ. సో ఏ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు ఉన్నారు అక్కడ. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం వచ్చినప్పుడు ఈ పర్సంటేజ్ చూడండి, లాస్ట్ టైం జరిగిన ఓట్ పర్సంటేజ్లో కాంగ్రెస్కి ఒక సీట్ వచ్చింది కరెక్ట్, కానీ కాంగ్రెస్కి బీజేపీకి అనేది 10% తక్కువ ఓట్లు వచ్చినాయి. అక్కడ 51 ఉంటాయి, ఇక్కడ 42 వచ్చింది, 43 అనుకోండి ఒకటి. సో ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ 8% ఓటు తక్కువ వచ్చింది, కానీ వాళ్ళకు కూడా ఒక సీట్ వచ్చింది. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఒక 6% స్వింగ్ ఉండే సాయి గారు ఇక్కడ. ఈ స్వింగ్తోనే వాళ్ళకి ఒక సీట్ వచ్చింది. ఇంకోటి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి కూడా కొన్ని ఓట్లు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళకి 3% వచ్చింది అక్కడ. ఇదే 3% తెప్పించుకోవడానికే మన లిక్కర్ స్కామ్ డబ్బులు వాడుకున్నారు. ఇప్పుడు కూడా చూడండి ఛార్జ్ షీట్లో ఏమంటున్నారు, గోవా ఎలక్షన్లో వాడుకున్నారు డబ్బులు అన్నారు. అవును, ఈ గోవా ఎలక్షన్ అది ఇక్కడ వాడుకున్నారు. ఓకే, అసెంబ్లీకి వచ్చినప్పుడు మనం మాట్లాడితే వేఫర్ థిన్ మెజారిటీ 2022 ఈ ఎలక్షన్స్లో వాడుకున్నా. చూడండి 20-11 కాంగ్రెస్కి 11, చిన్న చిన్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి 2 సీట్లు వచ్చినాయి అక్కడ బై ద వే. అండ్ టీఎంసీ కూడా పోటీ చేసింది, ఏం రాలేదు వాళ్ళకి. మహారాష్ట్ర వారి గోమంతక్ పార్టీకి 2 సీట్లు ఉన్నాయి అక్కడ. సో అన్ని రీజనల్ పార్టీస్ అట్లా కలిసి బీజేపీ ఇండిపెండెన్స్ పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు అక్కడ పరిపాలిస్తున్నారు, వాళ్ళ గవర్నమెంట్ నడుస్తుంది. కానీ ఈసారి ఏమైనా జరగవచ్చు, బీజేపీ ఒక సీట్ కోల్పోవచ్చు, కానీ రిటైన్ కూడా చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఈ రీజనల్ పార్టీస్ ఎన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతుంది దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత స్ట్రాంగ్గా గోవాలో పర్ఫామ్ చేస్తే యాంటీ బీజేపీ ఓట్స్ తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే, అది నష్టం కాంగ్రెస్కి. సో ఇక్కడ చూడండి ఈ ఓట్ పర్సంటేజ్ షేర్ 6%, కానీ లోక్సభకు వచ్చినప్పుడు ఏమైంది సాయి గారు 3%. సో దట్స్ ద డిఫరెన్స్. ఈ లోక్సభ జరిగింది ఎప్పుడు, లోక్సభ 2019లో జరిగింది, దాని తర్వాత అసెంబ్లీకి వచ్చినప్పుడు పెరిగింది అనమాట. 6%కి వచ్చారు. ఈసారి టర్న్ ఓవర్ అంతా ఏం చూడండి, అన్లైక్ అదర్ స్టేట్స్ గోవా టర్న్ ఓవర్ స్టడీగా ఉంది. 77% ఫస్ట్ నార్త్ గోవాలో, సౌత్ గోవాలో 74%. సో గోవాలో మెయిన్ టాకింగ్ టాపిక్ ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇప్పుడు 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మనోహర్ పరీకర్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, ఇంకోటి నేవీది ఒరిజినల్ ఎయిర్పోర్ట్ మనం చూస్తాం డబుల్. ఆ ఎయిర్పోర్ట్ నేవీ దగ్గర ఉందని చెప్పి రెస్ట్రిక్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి అక్కడ. కానీ ఇప్పుడు అండ్ గోవాలో కూడా నార్త్ గోవా సౌత్ గోవా అంటే మనం అనుకుంటే ఏంటి ఇంత చిన్న స్టేట్కి ఇంత పెద్ద ఎందుకు 2 ఎయిర్పోర్ట్లు అనుకుంటాం, కానీ ట్రావెలింగ్ టైం చాలా ఉంటుంది, ఎస్పెషల్లీ టూరిస్ట్కి 2 గంటలు 3 గంటలు టైం సౌత్ గోవా నుంచి నార్త్ గోవా వెళ్ళడానికి. వాళ్ళు కొత్త మనోహర్ పారికర్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది, ఇక్కడ డాబోలిం ఉంది. సో దాట్ బీజేపీ అది కాకుండా బ్రిడ్జెస్ కూడా, మాండోవి రివర్ మీద ఉన్న బ్రిడ్జెస్ కూడా చాలా మటుకు డెవలప్ చేశారు బీజేపీ వాళ్ళు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గోవాకి వెళ్ళిన వాళ్ళు చెప్తారు గోవా ఇస్ ఇంప్రూవ్డ్ అ లాట్, దాంట్లో ఎవరికి కంప్లైంట్ లేదు. కానీ అక్కడ ఉన్న ఏంటంటే లోకల్ పాలిటిక్స్ చాలా ఎక్కువ. ఒకటే ఎంప్లాయ్మెంట్ ఇష్యూ, అక్కడ ఉన్న చాలామంది ఈ సర్వీస్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ హోటల్ ఇండస్ట్రీలో పనిచేస్తారు, అండ్ దాంట్లో క్రూజ్ ఇండస్ట్రీ క్రూజ్ లైన్ దాంట్లో పనిచేస్తారు. అక్కడ పిల్లలంతా బయట ఉన్నారు. అక్కడ వెస్ట్ బెంగాల్, కేరళ అండ్ గోవా గోట్ సేమ్ ప్రాబ్లం. ఉన్నారు అందరు ముసలోళ్ళు, యంగ్స్టర్స్ అంతా వెళ్ళిపోతున్నారు బయటికి, ఆపర్చునిటీస్ ఎక్కువ, చిన్న స్టేట్ అది. సో కొత్త ఎడ్యుకేషన్ వచ్చింది అక్కడ. బిట్స్ పిలానీ వాళ్ళ క్యాంపస్ మన హైదరాబాద్ లాగానే అక్కడ కూడా క్యాంపస్ ఉంది బిట్స్ పిలానీ అనేది. చాలా మటుకు ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నారు, కానీ ఎంప్లాయ్మెంట్ అక్కడ ఒక లెవెల్ దాకానే ఎంప్లాయ్మెంట్ రావచ్చు మీకు. దానికన్నా కావాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదించాలంటే బయటికి వెళ్ళాలి. సేమ్ థింగ్ విత్ వెస్ట్ బెంగాల్, సేమ్ థింగ్ విత్ కేరళ. కరెక్ట్. సో అదే ప్రాబ్లం అక్కడ కూడా ఉందన్నమాట. సో ఆ ఇష్యూస్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఒకటి, ఇంకోటి ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అక్కడ, మూడోదేమో కరప్షన్ ఇష్యూస్, అది అలిగేషన్స్ అదే నడుస్తుంది అక్కడ, నాలుగోది రిలీజియస్ ఇష్యూస్. కానీ రిలీజియస్ మనం చూస్తాం, ఇట్ ఈస్ ద ఓన్లీ స్టేట్, ఉత్తరాఖండ్ వచ్చిన దానికన్నా ముందు గోవా పోర్చుగీస్ వాళ్ళు ఉన్న టైం నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది వాళ్ళకి. పోర్చుగీస్ విడిపోయిన తర్వాత భారతదేశంలో అమాల్గమేట్ చేసిన తర్వాత కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ రిటైన్ చేసుకున్నారు. అక్కడ ఉన్న ముస్లిమ్స్కి అసలు ప్రాబ్లం లేదు యూసీసీతో. ఇక్కడ ఉన్న ఓవైసీ వాళ్ళ దగ్గర అడగాల్సిన ప్రశ్న అది. వాళ్ళకి ఇష్యూ లేనప్పుడు మీకేంటి ప్రాబ్లం? ఇన్ని సంవత్సరాల నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇస్ దేర్ ఇన్ గోవా అని చాలామందికి తెలియదు. అన్ని రిలీజియన్స్కి సేమ్ లా ఉంది అక్కడ. అక్కడ షరియా లేదు, అక్కడ అది లేదు, ఇది లేదు, ఏం లేదు. క్రిస్టియన్స్ కూడా అదే లా, హిందూస్కి సేమ్ లా, ముస్లిమ్స్ కూడా అదే లా, యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చిన లా. అది ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేశారు, అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. సో గోవా ఈజ్ ఆల్సో ఇంట్రెస్టింగ్. కానీ లైక్ టిపికల్ మన అందరు గోవా అని చెప్పాం కదా, ఒక హాలిడే మూడ్కి వచ్చేస్తాం. అండ్ డెఫినెట్లీ ఈ ఎలక్షన్కి ఇంకా, ఎందుకంటే 13వ 14వ ఎపిసోడ్ మనది, ఇది మనం పోల్ గ్రౌండ్ ప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్ కోర్స్ మనం వచ్చేదాకా 1వ తారీఖు సాయంత్రం ఎగ్జిట్ పోల్ తర్వాత ఆఫ్ కోర్స్ 4వ తారీఖు ద బిగ్ కౌంటింగ్ డే. సాయి గారు కరెక్ట్. జూన్ 4th నిజంగా D-Day.
లెట్స్ సీ. అదే మన అనాలిసిస్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ మనం నేను అదే చెప్పాలనుకుంటున్నాను సార్. యాక్చువల్లీ 2024 సార్వత్రిక ఎన్నికల ఇంపార్టెన్స్ని, ఈ ప్రాధాన్యతని తెలుపుతూ ఆయా రాష్ట్రాల్లోని ట్రెండ్స్ని, ఆ రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని సమగ్రంగా విశ్లేషించగలిగే ఏకైక ఛానల్ తెలుగులో నేషనలిస్ట్ హబ్ అని నేను చాలా సగర్వంగా చెప్పగలను. అండ్ దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్షన్ మూడ్ని, ఎలక్షన్స్లో ఆయా ఇందాక సురేష్ కొచ్చాట్ల గారు చాలా క్లియర్గా చెప్పారు, ఆయా రాష్ట్రాల్లో ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. నిజానికి తెలుగు ఛానల్ ఎవరూ కూడా చెప్పనటువంటి ఒక అనాలిసిస్, సమగ్రమైనటువంటి విశ్లేషణ మేము మీకు అందించబోతున్నాం. జూన్ 4వ తేదీన లైవ్ టెలికాస్ట్ ఖచ్చితంగా చూడండి అండ్ ఎక్కువ మంది షేర్ చేయండి. చాలా మటుకు అనాలిసిస్ కూడా ఈ యాంగిల్ నుంచి రాబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ నిరుపమ్ అనే ఒక పెద్ద క్యారెక్టర్ ఉండే ముంబైలో. అవును, హీ వాజ్ రిప్రజెంటింగ్ నార్త్ ఇండియన్స్, ఈస్ ఫ్రమ్ యాక్చువల్లీ ఫ్రమ్ యూపీ. కానీ ఉద్యోగంకి వచ్చి మళ్ళీ అక్కడ పాలిటిక్స్ జాయిన్ అయ్యాడు. ఈసారి ఆయన డ్రాప్ చేశారు పార్టీ నుంచి. ఓకే, ఆ ఓట్లు ఎక్కడ పోతాయి? కరెక్ట్. సో దీస్ ఇస్ వాట్, ఏదో వచ్చిన ఓట్లు అనలైజ్ చేయకుండా ఎందుకు జరుగుతుంది, జరిగింది ఏంటని కాదు, జరిగింది ఏంటో అన్ని ఛానల్ చెప్తారు. కానీ ఇట్లాంటి డెప్త్ అనాలిసిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పూనం మహాజన్ని డ్రాప్ చేశారు బీజేపీ. కసబ్ని ప్రాసిక్యూట్ చేసిన ఉజ్వల్ నికమ్ తీసుకొచ్చారు. ఇంకొక కాన్స్టిట్యున్సీలో మన ముండే ఫ్యామిలీ కూతుర్ని మార్చారు, అక్కడిక్కడ మార్చారు సీట్. ఓకే, కరెక్ట్. అది ఎందుకు జరుగుతుంది? సో ఇది చూడండి, ఇక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి ఈయన ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి వెళ్ళిపోయారు. సో వాట్ ఈస్ ద థింగ్, మూవ్ ఫ్రమ్ శివసేన టు ఉద్ధవ్. అక్కడ ఇక్కడ అన్నీ నడుస్తుంది మహారాష్ట్రలో. ఆయారాం గయారాం అక్కడ ఉంది అక్కడ. కానీ చాలా మటుకు క్యాండిడేట్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళ క్యాండిడేటే చేంజ్ చేశారు పూణేలో, కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చారు. ఎందుకు? 3 లక్షల ఓట్లతో గెలిచిన మనిషిని ఎందుకు చేంజ్ చేశారు? కరెక్ట్, దట్స్ ఎ క్వశ్చన్. మేబీ పార్టీ ఫెల్ట్ ఓకే. ఇక్కడ చూడండి, అది టోట్ బారామతి, అది మనం అన్ని స్టేట్స్ అనలైజ్ చేస్తున్నాం. అరుణాచల్ నుంచి మనకు లాస్ట్ ఉన్న స్టేట్ దాకా, కంప్లీట్ మిజోరాం దాకా మనం అనలైజ్ చేస్తున్నాం సాయి గారు. ఇట్ విల్ బి ఎ టోటల్ అనాలిసిస్ యాజ్ ద కౌంటింగ్ కమ్స్. మనకు బహుశా 1 గంట దాకా మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది, ఒక వేవ్ వచ్చేస్తుంది, ఎటువైపు వెళ్తుంది అనేది తెలిసిపోతుంది. కానీ దాని తర్వాత కూడా ఈవెన్ మనం 5వ తారీఖు కూడా మనం కూర్చొని కంప్లీట్గా వీ కెన్ టెల్ పీపుల్ వై ఇట్ హ్యాపెండ్, ఎవ్రీథింగ్ సార్. వాట్ హ్యాపెండ్ చెప్తాం. ఎనీవే అన్ని ఛానల్ చెప్తారు అది. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. థ్యాంక్స్ లాట్ సార్. సో పోల్ గ్రౌండ్ 2024 చర్చా కార్యక్రమంలో మీకు అనేక అంశాలు మేము వివరిస్తూ ఉన్నాము అండ్ సురేష్ కొచ్చాట్ల గారు విశ్లేషణ అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ యాక్యురేట్ డేటాతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్. ఎక్కడా కూడా మీకు తెలుగు ఛానల్స్లో ఎక్కడా కూడా మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ లభించదు అని ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే నేషనలిస్ట్ హబ్ ఎప్పుడు కూడా జాతీయ వార్తాంశాలని, జాతీయ స్థాయిలో జరుగుతున్న కీలక పరిణామాల్ని పూర్తిగా విశ్లేషణాత్మకంగా అధ్యయనంతో కూడినటువంటి అంశాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తోంది. అండ్ ఆయా రాష్ట్రాల్లోని ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాము. ఆ ట్రెండ్స్ ఎందుకు మారినాయి, ఎందుకు ఆ ఫలితాలు వచ్చాయి అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మీకు వివరించబోతున్నాము. ప్లీజ్ డోంట్ మిస్. జూన్ 4వ తేదీన అండ్ ఎట్ సేమ్ జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ కూడా ఉండబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో మూడ్ ఆఫ్ ద నేషన్ ఏ విధంగా ఉందనేది చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్లో మీకు అందించబోతున్నాము. అండ్ జూన్ 4న మినిట్ టు మినిట్ అప్డేట్స్ నేషనలిస్ట్ హబ్లో మీరు చూడవచ్చు లైవ్ టెలికాస్ట్లో. సో స్టే ట్యూన్ టు నేషనలిస్ట్ హబ్. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.